హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చి పిల్లల ఎముకల్ని బలపరిచి మెదడుని చురుగ్గా పనిచేసేలాగా చేసే కాంప్లాన్ ఫ్రెండ్స్. ఈ కాంప్లాన్ని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన కాంప్లాన్కి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు ఇక్కడ రాగుల్ని తీసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పుని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు ఇక్కడ కోకో పౌడర్ని తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, రెసిపీ చేసుకుంటూ మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందామా. మరి ఇప్పుడు మన కాంప్లాన్ తయారు చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి మనం తీసుకున్న రాగుల్ని యాడ్ చేసుకోవాలి. రాగుల్ని యాడ్ చేసుకొని రాగుల్లోకి నీళ్లు వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని తీసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి రాగులు మునిగేటంత వరకు నీళ్లను పోసుకోవాలి. ఈ విధంగా నీళ్లను వేసుకుని బాగా దీనిపైన మూత పెట్టుకుని 24 గంటల పాటు వీటిని నానబెట్టి తీసుకుందాం. 24 గంటల తర్వాత మన రాగులు అనేవి చక్కగా నానిపోయాయి ఫ్రెండ్స్. ఇలా నానిన రాగుల్ని 5-6 సార్లు మళ్ళీ శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ విధంగా ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్న దాన్ని ఇప్పుడు మనం మొలకలు రావడానికి తీసుకోవాలి ఫ్రెండ్స్. మొలకలు తెప్పించుకోవడం కోసం ఈ విధంగా శుభ్రమైన కాటన్ క్లాత్ని తీసుకోవాలి. కాటన్ క్లాత్ని తీసుకుని ఇప్పుడు ఇందులో ఉండే ఎక్స్ట్రా నీళ్ళన్నీ మనం వాడ్చి తీసుకోవాలి. ఈ విధంగా కాటన్ క్లాత్లోకి మనం నానబెట్టుకున్న రాగుల్ని పూర్తిగా ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా రాగుల్ని వేసుకుని మొత్తం నీళ్ళన్నీ ఈ విధంగా పిండి తీసుకోవాలి. తీసుకుని ఎక్స్ట్రా ఉండే నీళ్ళన్నీ వంపి ఈ విధంగా తీసుకుని మూట కట్టుకొని దీనిపైన మూత పెట్టుకుని 18 గంటల పాటు వీటిని ఒక డార్క్ ప్లేస్లో పెట్టి తీసుకోవాలి మొలకలు తెప్పించుకోవడం కోసం. నేనైతే ఇక్కడ 18 నుంచి 1 రోజు మొత్తం వదిలేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా మొలకలు అనేవి చక్కగా వచ్చేసాయి కదా. మన రాగుల్లోంచి మనం మూట కట్టి పెట్టుకున్నాం కదా, ఎంత చక్కగా మొలకలు అనేవి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మూట విప్పి చూస్తున్నారు కదా, అబ్బా ఎంత పొడగాటి మొలకలు అనేవి వచ్చాయి కదా మన రాగుల్లోంచి. ఇలా మొలకలు తెప్పించుకున్న రాగుల్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఎంత చక్కగా ఉన్నాయో కదా. ఒక ప్లేట్లోకి ఈ రాగులు మొత్తాన్ని ఈ విధంగా మూట ఓపెన్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకుని మొత్తం ఒకసారి చేత్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకుని 1 గంట పాటు ఎండ ఉంటే ఎండలో కానీ లేదంటే ప్యాన్ కింద కానీ ఆరబెట్టుకొని ఇందులో ఉండే తేమ అనేది తగ్గేలాగా ఎండబెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాం. 1 గంట తర్వాత మన రాగులు అనేవి కాస్త ఆరి అందులో ఉండే తేమ అనేది తగ్గింది ఫ్రెండ్స్. తగ్గిన తర్వాత నేను ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. ఈ విధంగా ఒక కడాయిని పెట్టుకుని కడాయిలోకి మనం ఎండబెట్టుకున్న రాగుల్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మొత్తం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ప్రాసెస్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి చాలా చాలా చిన్న గింజలు కాబట్టి వీటిని కాస్త జాగ్రత్తగా వేయించుకోవాలి. మాడిపోకుండా క్రిస్పీగా అయ్యేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మాడిపోకుండా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకున్నామో కదా. ఇలా వేయించుకున్న రాగుల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి రాగుల్ని తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇదే ప్యాన్లోకి మనం ముందుగా తీసుకున్న జీడిపప్పుని బాదం పప్పుని వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. బాదం పప్పుపై ఉండే పొట్టు అనేది చిటిలేలాగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా రాగుల్లోకి తీసుకుందాం. ఈ విధంగా రాగుల్లోకి తీసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మనం వేయించుకున్నవి పూర్తిగా చల్లారిపోయాయి ఫ్రెండ్స్. ఇలా చల్లారిన వాటిని ఈ విధంగా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా యాడ్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్ట్రెయిన్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక స్ట్రెయినర్ని ప్లేట్ని పెట్టుకుని మనం స్ట్రెయిన్ చేసుకున్న పౌడర్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు ఫైన్ మెత్తటి చూర్ణం లాంటి పొడిని కలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మొత్తం మనం స్ట్రెయిన్ చేసుకున్నాక కూడా ఇంకాస్త నూకలాగా మిగిలింది ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకొని తీసుకుందాం. ఈ విధంగా పూర్తిగా గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇంకాస్త నూకలాగా మిగిలింది కాబట్టి
ఇది తక్కువే ఉంది కాబట్టి ఇది పడేయచ్చు ఫ్రెండ్స్, ఎక్కువ లేదు కాబట్టి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు కోకో పౌడర్ని యాడ్ చేసుకుందాం మంచి చాక్లెట్ ఫ్లేవర్ రావడం కోసం. అలాగే 3/4 కప్పు నుంచి 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మిల్క్ పౌడర్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎంత వేసుకున్నా కూడా పర్వాలేదు. బట్ మనం తీసుకున్న క్వాంటిటీకి నేను తీసుకున్న పౌడర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుందాం. ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసి తీసుకున్నామంటే మన సూపర్ టేస్టీ ఎమ్మీ అయిన ఎముకల్ని బలపరిచే మన కాంప్లాన్ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒక బాక్స్లోకి వేసుకుని స్టోర్ చేసుకున్నామంటే, గాలి తగలని ప్లేస్లో పెట్టుకున్నామంటే కొన్ని నెలల పాటు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా రెడీ అయిన పౌడర్ని ఒక వేడి పాలల్లోకి 1 స్పూన్ వేసి కాస్త బెల్లాన్ని కానీ షుగర్ని కానీ వేసి ఇచ్చామంటే పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. ఇలా రెడీ అయిన పౌడర్ ఉండగా బయట దొరికే హార్లిక్స్ దండగే కదా ఫ్రెండ్స్. మరి ఎంతో చక్కగా మీరు కూడా నేను చూపించిన క్వాంటిటీస్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఈ కాంప్లాన్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.